Hello man, this is Nandu Jorge. Welcome to Man Must Ever of This. This channel helps you to stay motivated, achieve greatness and unlock your potential. Now, let's dive into the topic. ఈరోజు ఎపిసోడ్లో నేను మాట్లాడబోయే టాపిక్ అబౌట్ ద రియల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక వర్డ్ మీలో ఎవరినైనా హర్ట్ చేయవచ్చు. సో దానికోసం ముందుగా నేను సారీ. బట్ నేను చెప్పబోయే దాంట్లో ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉంది అని వాట్ ఐ బిలీవ్ ఇన్. అసలు మనలో చాలా మెంబర్స్కి ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా ద రియల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటో తెలియకుండానే పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ని చేసేస్తూ ఉంటున్నారు. ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. దెన్ ఎవరికైతే ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ తెలీదో వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క పర్పస్పై ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అండ్ ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏంటో కూడా కంప్లీట్గా అర్థమవుతుంది అని ఐ హోప్ దాట్. ఎవరైతే ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్పై వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది మంచిగా మారుతుందో వాళ్ళు దెన్ లీవ్ ఏ కామెంట్ బిలో. ఓకే, ఫస్ట్గా తెలుసుకుందాం వాట్ ఈజ్ మెంట్ బై ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే లర్నింగ్, ట్రైనింగ్, నాలెడ్జ్ ఎక్వైజేషన్ అండ్ డెవలపింగ్ అవర్ సెల్స్. ఎస్, ఎడ్యుకేషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం లేదా ప్రాక్టీస్ చేయడం లేదా ఆచరణలో పెట్టడం. వీటన్నిటి నుంచి మనం ఒక మంచి మైండ్ సెట్ని, ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ని మనలో మనం డెవలప్ చేసుకోవడం. దట్ ఈస్ వాట్ ఎడ్యుకేషన్. ఇదంతా మనకి మన మదర్ ఊమ్లో మనకి ప్రాణం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే వి ఎడ్యుకేట్ అవర్ సెల్స్. ఇప్పుడు మీనింగ్ అర్థమైంది కదా. సో ఓకే, నౌ లెట్స్ లర్న్ వై ద ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే కరెంట్ వరల్డ్లో ఈ ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ని డిఫరెంట్ డెఫినేషన్స్తో తీసుకొని రకరకాలుగా ట్రావెల్ అవుతూ హ్యాపీనెస్ అనే ఒక ఇంపార్టెంట్ థింగ్ని మర్చిపోతున్నారు. మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాపీనెస్కి ఎడ్యుకేషన్కి సంబంధం ఏంటి అనే ఒక చిన్న డౌట్ ప్రతి ఒక్కరిలో రావచ్చు. బట్ ఈ వీడియోలో కొంచెం డీప్గా వెళ్తే అప్పుడు మనకి అసలు హ్యాపీనెస్కి అండ్ ఎడ్యుకేషన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది కంప్లీట్గా అర్థమవుతుంది. సో పేషెన్స్తో కొంచెం ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. సో హ్యాపీనెస్కి ఎడ్యుకేషన్కి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఏంటో తెలుసుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్. ఈ 2 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాక అసలు ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ని మన పర్సనల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, అప్లై చేయడం అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్లీ లెట్స్ టాక్ అబౌట్ అకాడమిక్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ స్కూలింగ్ ఎడ్యుకేషన్. ఎస్, మనం స్కూల్లో మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ, కామర్స్, ఎకనామిక్స్ లాంటి ఎన్నో సబ్జెక్ట్స్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. వీటి నుంచి మనం ప్రాక్టికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ మాత్రమే కాకుండా లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనే ప్యాటర్న్స్ని కూడా మన బ్రెయిన్కి మనం అలవాటు చేస్తూ ఉంటాం. ఈ లెర్నింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిని మన డైలీ లైఫ్ని ఈజీ అండ్ కంఫర్టబుల్గా చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్లో మనం ఏదైతే లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ని మన బ్రెయిన్కి అలవాటు చేస్తున్నాం, ఆ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్స్ని ఉపయోగించి మెషిన్స్, సాఫ్ట్వేర్స్ అండ్ వేరియస్ టెక్నాలజీస్ని ఎలా అయితే డెవలప్ చేసి మన లైఫ్ని ఈజీ అండ్ కంఫర్ట్ జోన్లోకి తీసుకొని వెళ్తున్నామో అండ్ అదే లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ని ఒక మెయిన్ పాయింట్స్లో ఉపయోగించడం చాలా వరకు మర్చిపోతూ ఉంటున్నాం. సో అదేంటో నేను మీకు గుర్తు చేస్తాను. అది తెలుసుకునే ముందు సెకండ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. దట్ వాజ్ పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ కంటే చాలా ఇంపార్టెంట్. దాట్స్ వై 80s పీపుల్ అండ్ 70s పీపుల్ చాలా హ్యాపీగా లైఫ్స్ని లీడ్ చేస్తూ ఉండేవారు. ఈ ఎడ్యుకేషన్ మనకి కైండ్నెస్, హానెస్టీ, లాయల్టీ, ఎథికల్ డెసిషన్ మేకింగ్, హ్యుమానిటీ, స్ట్రాంగ్నెస్ అండ్ ధైర్యంగా ఉండడం ఇలాంటి ఎన్నో గుడ్ క్వాలిటీస్ని మనలో బిల్డ్ చేస్తుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ మన లైఫ్ని కంఫర్టబుల్గా లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్ మన లైఫ్ని మోరల్స్తో, ప్రిన్సిపల్స్తో, ఒక వాల్యూస్తో లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనం ఈ 2 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ని మనలో బిల్డ్ చేసుకోవడం వెనుక ఉండే అల్టిమేట్ డిజైర్ ఏంటి అంటే మన లైఫ్లో హ్యాపీనెస్ని ఫీల్ చేయడం. ఎస్, మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడమే ఈ 2 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ వెనక ఉన్న అల్టిమేట్ డిజైర్. సో మన లైఫ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండాలి అంటే ఈ 2 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ని మన లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్స్లోని మనం అప్లై చేయడం నేర్చుకోవాలి. ఎలా అప్లై చేయాలో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
నేను ఈ వీడియోలో ముందు చెప్పినట్టు మీరు మీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఏదైతే లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ని ఉపయోగించి మీరు మీ మ్యాథ్ ప్రాబ్లమ్స్కి లేదా మీరు ఏదైనా ఒక టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తున్నారో సేమ్ అలానే మీ రియల్ లైఫ్లో హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ని ఉపయోగించి మీరు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు మీ పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్లో ఏదైతే కైండ్నెస్, పేషెన్స్, హానెస్టీ, లాయల్టీ, మోరల్స్ అండ్ ప్రిన్సిపల్స్ లాంటివి నేర్చుకున్నారో వాటిని మీరు మీ లైఫ్లో వచ్చిన హార్డ్ సిచ్యువేషన్స్ టైమ్స్లో కూడా మీరు మర్చిపోకుండా వాటిపై కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఈ 2 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ని మీ లైఫ్లో హార్డెస్ట్ టైమ్స్లో అప్లై చేయగలిగితే ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి ప్యానిక్ అవ్వకుండా, వాటి నుంచి గివ్ అప్ అయిపోకుండా, ఎథిక్స్, మోరల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అట్ ది సేమ్ టైం లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్తో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసి ధైర్యంగా ఆ సొల్యూషన్స్ని అప్లై చేసి మీ ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయో మీరు పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్లో కూడా మీరు చాలా పీస్ఫుల్ అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. ప్రాబ్లమ్స్ వచ్చాయని ప్యానిక్ అవ్వకుండా, ప్రాబ్లమ్స్ వచ్చాయని గివ్ అప్ అయిపోకుండా, ఆ టైంలో కూడా మీరు ఎంతో పీస్ఫుల్గా ఉండి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్స్లో కూడా మీరు పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఇదండి ఎడ్యుకేషన్ యొక్క రియల్ పర్పస్. ఎడ్యుకేషన్ యొక్క రియల్ పర్పస్ ఏంటో ఒక చిన్న లైన్స్లో ఇప్పుడు ఒక చిన్న కన్క్లూషన్ ఇస్తాను. మీరు మీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్న లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ని అండ్ మీరు మీ పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్న మోరల్స్, ప్రిన్సిపల్స్ అండ్ ఎథికల్ వాల్యూస్ని మీ రియల్ లైఫ్లో ద హార్డెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, హార్డ్ ఫేజెస్ వచ్చినప్పుడు, ఈ 2 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ని హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిలో అప్లై చేసి మీ లైఫ్ని పీస్ఫుల్ అండ్ హ్యాపీగా లీడ్ చేయడం. సో ఈ ప్రొసీజర్ని మీ లైఫ్లో స్మాల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు అప్లై చేయండి. ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఏదో ఒక రోజు మీ లైఫ్లో ద బెస్ట్ డెసిషన్ అండ్ ద బిగ్గెస్ట్ డెసిషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ని తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రిమెంబర్, హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్, నాట్ ఎ చాయిస్. సో దిస్ ఈజ్ ద రియల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎవరికైతే ఈ టాక్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.